రైట్. సో దాని ప్రకారం ఏమంటే మోడిఫికేషన్ అదే మీరు పబ్లిక్ హెల్త్ కన్సల్టెంట్ పట్టు ఉంది, నాకు ఆలోచన ఉంది, ప్రతిదీ ఉంది. మీరు ఒకటే నా మైండ్ తోటి పనిచేయండి. మీ నాలుగు సరే పక్కకి పెట్టండి. ఎందుకంటే ఈఎన్సీ ఏమంటాడంటే ఏ 100 కోట్ల ఇప్పుడు ఆడేద్దా ఈ డిజైన్ చేసుకురాపో అంటాడు. అది నేను యాక్సెప్ట్ చేయాలి. నేను అందుకే మీకు డైరెక్ట్గా చెప్తున్నా, ఈఎన్సీ సబ్మిట్ చేసే రోజు నేను ఉంటా. ఆయన కూడా ఈఎన్సీ గారు కూడా ఇదే చెప్తాను. నేను ఈఎన్సీ గారు కూడా లేదు సార్ మీరు అప్పుడు మేము ఉంటాము అట్లా ఏం లేదు అన్నాడు. ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడి నేను తెచ్చుకుంటాను కదా నిధులు. ఓకే, ఇది ఫైనల్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకేమైనా ఇది అయిపోయింది కదా? ఓకే, ఇది అయిపోయింది. సార్ ఎస్సీ గారు ఇదే సార్ ఒక పాయింట్ ఎన్ని తాండలు కూర్చోరాం సార్ దూరి నువ్వేమో చెప్తావు చెప్పు. నీళ్ళు వస్తారు. ఒక పని చేయండి సార్. రైట్ శ్రీనివాస్, ఓ పని చేయండి. మీరు తాండాలని సర్వ్ చేయండి. ఈ 5 కోట్లలో ఎక్కడైతే లైన్ వస్తేనే వాళ్ళు పెట్టుకోవచ్చా మీకు ఫండ్స్? ఓకే రైట్. ఎస్సీ గారు వాళ్ళకి డిపార్ట్మెంట్ లో పంపిస్తాడు. దూలియా అందరు వస్తారు. మోదీ రామచందర్, దూలియా, కిషన్, దుద్రామ్ వచ్చిండా? దుద్రామ్ మీ గ్యాంగ్, మోహన్. ఓకే, మీరు అందరు బలరాం అన్ని తాండాలు తిరగండి. డిపార్ట్మెంట్ మీరు ఎవరు పోతారు సార్? డి గారు ఎవరు పోతారు? రవి, నువ్వు వీళ్ళందరూ వస్తారు. ఈ రోజు అయితే ఈ రోజు, రేపైతే రేపు వాళ్ళకి టైమింగ్ చెప్పు. మొత్తం ఎన్ని తాండాలు 2 మండలాల్లో కలిపి? మొత్తము 18 కాకపోతే 20. ఎన్ని తాండాలు అన్ని తాండాలలో డి గారు తీసుకోపోండి. ఆయన తీసుకోపోండి, ఆయన అన్ని చూస్తాడు. చూసుకొని పేపర్ మీద ఎక్కిస్తారు. ఓకే ఏదాకా ఇలా పెట్టుకోవచ్చు కదా? లేదా ఇప్పుడు మనం ఈ 5 కోట్లలో పెట్టుకోవచ్చా సార్? అది రైట్. ఓకే, రాసుకోండి. అది కూడా చూసినప్పుడు తాండాల డ్రింకింగ్ వాటర్ కదా, వాల్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఏం లేవు. ఇప్పుడు మీరు ఏంటి, ఇప్పుడు డిఐ రవి వస్తున్నాడు, రేపు పెట్టుకోండి. ఈరోజు కాదు, రేపు టైం ఇచ్చుకోండి. ఈ తాండా నాయకులు అందరూ వస్తారు. మీరు ఒకసారి మీరు చూసుకోండి. ఓకే, దానికి నల్లలు బిగించమంటావా? ఇక నీ వయసు ఎంత? మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు నా వయసు నువ్వు ఏ సంవత్సరంలో పెట్టినావు? నేను మున్సిపల్ చైర్మన్. మైక్ తీసుకోండి. మైక్ ఒకటి ఇక్కడ పెడితే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ల్యాండ్ ఎక్కడ సదాశి పెడతాను. సంగారెడ్డి రెండుకి ఏం చెప్తున్నంటే మీరు మళ్ళీ అయినండి. గతంలో ఇప్పుడు సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి మనము ఏటిగడ్డ సంఘం నుంచి తీసుకున్నాము. అక్కడి నుంచి లైన్ కింది బజారు మీది దుర్గ మన ఏది లేదా కింద ఏంది మన ఫిల్టర్పేట జాగా చూసినాం చూడొచ్చు. మాలపాడు దగ్గర భూమి కాడ అసైడ్ భూమి ఉంది. వినండి, ఇందులో ల్యాండ్ యాక్విజిషన్ పెట్టండి. రైతులకు డబ్బులు ఇచ్చి భూమి తీసుకుందాము, అది కూడా పెట్టండి. ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూ అవన్నీ టౌన్ కాదు, మార్కెట్ వాల్యూ రెండు ఇంక్లూడ్ చేయండి. గవర్నమెంట్ రేట్ ఏముంది, ప్రైవేట్ ధర ఏముంది, ఈ రెండు కూడా ఇంక్లూడ్ చేయండి. ఫిల్టర్పేటకి మీకు జాగా సదాశివపేటకి అక్కడ అసైడ్ భూమి ఉంది, అది అదే ప్లాన్ చేయండి. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి డైరెక్ట్ సింగూరు నుంచి తాగాలని అనుకుంటున్నాం కదా, మరి సింగూరు నుంచి తాగాలంటే ఎటు నుంచి వస్తుంది మీకు లైన్? నాకు ఎటు నుంచి వస్తుంది? సింగూరు నుంచి వస్తే బెటర్ సార్ అన్నారు. ఏటిగడ్డ సంఘం ఎందుకు సార్, డైరెక్ట్ సింగూరు డ్యామ్ నుంచి తెచ్చుకుందాం అన్నారు. అది ఎంత పాసిబుల్, ఎట్లా పాసిబుల్? ఇరిగేషన్ వల్ల మీకు నార్మ్స్ ఉన్నాయా? ఎట్లా ఇస్తారు ఇది డి గారు? ఇరిగేషన్ చక్కగా డైరెక్ట్ గా సింగూరు నుంచి నీళ్ళు ఇవ్వాలంటే తీసుకోవాలంటే సదాశివపేట మున్సిపాలిటీ మీకు లెటర్ పెడితే సరిపోతుంది, అంతే కదా? అది చేయండి. ఈ గారు బిఫోర్ ప్రికాషన్ వెళ్ళిపోండి. ముందు అప్లికేషన్ పెట్టేసేయండి. ఎవరు పెట్టాలి అప్లికేషన్? ఇది సరే ఒక పని చేయండి, చలపతిలకు మీ ఇద్దరు కలిసి ఒక లెటర్ పెట్టండి. డైరెక్ట్ సదాశివపేట డ్రింకింగ్ వాటర్ పర్పస్ డైరెక్ట్ సింగూరు డ్యామ్ నుంచి లైన్ శాంక్షన్ ఇవ్వండి, వాటర్ తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని పెట్టాలి. ఎంత అని పెట్టాలి? కెపాసిటీ ఏంటి? సంవత్సరానికి టీఎంసీ ఎంత మీది అక్కడ?
1 year ఎంత పడుతుంది? దగ్గర 0.4 ఇంచ్ అవుతుంది. సో 1 year కి ఎట్లా పెడతారు? ఇది 1 year అని పెడతారా జనరల్ గా? అంటే అడగాలి కదా. ఎప్పటికి మొత్తం ఒకటేసారి. ఇగో ఒకసారి కన్సల్టెంట్ ఈ పబ్లిక్ హెల్త్ దీంతో మాట్లాడి 50 ఏళ్ళకి ఎంత వాటర్ సింగిల్ డ్రా చేస్తామో అది పెట్టి ఇయర్స్కి ఒక లెటర్ పెట్టింది. సరేనా? ఎవరు కన్సల్ట్ ఎవరుకున్నది మినిస్టర్? ఇది అచ్చా ఉత్తమ్ సార్ పెట్టేసి లెటర్. ఒకటేమో ఒక పని చెయ్యి, ఒకటేమో ఇరిగేషన్ ఈఎన్సీకి పెట్టు, అండ్ మున్సిపల్ అధికారులు ఈఎన్సీకి పెట్టు, అట్లాగే మినిస్టర్ కన్సల్ట్ ఉత్తమ్ సార్ పెట్టు లెటర్. 3 లెటర్లు పెట్టారు. ఈ నెక్స్ట్ వీక్ మండే రోజు నాతో 3 లెటర్లు క్లియర్ ఇచ్చేసేది. అది ముగ్గురికి ఇచ్చింది కూడా అగ్రిమెంట్ తీసుకోండి అందరు కూడా. మున్సిపల్ ఇద్దరు మున్సిపల్ కమిషనర్లు వాళ్ళ స్టాఫ్ ఇద్దరు ఉన్నారా? ఓకే. మున్సిపల్ అధికారులు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరెవరు ఉన్నారు? ఈ గారు ఉన్నారా? ఎస్సీ గారు ఎవరున్నారు? మీరు ఈ ఓకే డి ఓకే అండ్ ఎస్సీ మీరు ముందు ఈ ఇరిగేషన్ డి సరిపోతుంది. వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై వేరు, ఆర్డబ్ల్యూఎస్ రూరల్ సప్లై ఇచ్చింది వేరు. ఫస్ట్ మనం 2 మున్సిపాలిటీకి సంబంధించిన రివ్యూలో గతంలో 1, 2, 3 మీటింగ్స్ మనం చేసినాం. హైదరాబాద్ సెక్రటరీ చేసినాము. ఇప్పుడు అందరిని ఎందుకు పిలిచినామనంటే సంగారెడ్డి గత గవర్నమెంట్లో మిషన్ భగీరథకు సంబంధించి వాటర్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ స్టార్ట్ చేసారు. కానీ అలా ఆ రోజులలో కంప్లైంట్ వచ్చినాయి. ఇప్పుడు కూడా కంప్లైంట్ ఏమి వస్తున్నాయి అంటే ఫిల్టరేషన్ సరిగ్గా అవుతలేదు, మట్టి నీళ్ళు అట్లనే ఎర్ర నీళ్ళు అట్లనే వస్తున్నాయి, అది చేయలేకపోతున్నాము అన్నాం. అక్కడక్కడ కొంత నేను అడిగితే కొంత ఫండింగ్ ప్రాబ్లం ఉన్నది, దాన్ని మెయింటెనెన్స్ చేసేవారు కరెక్ట్గా చేస్తలేరు, ఇవి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము డ్యూటీ పరంగా కరెక్ట్గా చేయలేకపోతున్నాం అనేది ఎవరో అక్కడక్కడ చెప్పడం జరిగేది. ఇది సరే ఇవన్నీ మనం జనాలకు చెప్పి మనము చెప్పడం వల్ల రిజల్ట్ రాదు. మనము అల్టిమేట్ డ్యూటీ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా అధికారులు మన ఇద్దరు డ్యూటీ ఏంటంటే ఏదో రకంగా మనము వాటర్ నాణ్యతతో కూడుకున్న వాటర్ ఫిల్టర్ అయ్యి నాణ్యతతో కూడుకున్న వాటర్ని మనము ప్రజలకు అందించాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి దాని మీదనే ఈ డిస్కస్. సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న లైన్లు కాకుండా అదనంగా కొత్త కాలనీస్లలో పైప్ లైన్ తీసుకోవాలి, మధ్యన పైప్ లైన్ తీసుకోవాలి. పాత కాలనీస్లలో కొంత జనాభా పెరిగింది, కాలనీస్ పెరిగినాయి అనే దగ్గర పైప్ లైన్ మళ్ళీ కొత్త వేయాలి. ఈ 2 మున్సిపాలిటీకి సంబంధించి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ లైన్స్. ఇప్పుడు సపోజ్ సంగారెడ్డి మున్సిపాలిటీకి మనం ఏమనుకున్నామంటే అదనంగా ఫిల్టర్ పెట్టు, ఇంకొక ఇంటెక్ వెళ్ళు, అక్కడ నుంచి పైప్ లైన్లో నాణ్యత గల పైప్ లైన్లతో డిస్ట్రిబ్యూషన్ ఇంటెక్ వెల్ నుంచి ప్రతి ట్యాంక్ ఫిల్టర్ వేయదాకా కానీ ట్యాంక్ల సప్లై నాణ్యత కూడుకున్న పైపులను మనము సెలెక్షన్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనము చేసుకోవాలి అనేది ఒక డిస్కస్లో మనకు వచ్చింది. మళ్ళా ఒకసారి ఓవరాల్గా అధికారులకు ఏం చెప్తుందంటే డిపార్ట్మెంట్స్ అధికారులకు ఏం చెప్తుందంటే మీరు కూడా ఇంక్లూడింగ్ కన్సల్టెంట్ కూడా మీరు కూడా ధ్యానం పెట్టండి. ఇంటెక్ వెల్ ఎక్కడైనా సరే సదాశివపేట మున్సిపాలిటీకి ఒక ఇంటెక్ వెల్, సంగారెడ్డికి అదనంగా ఒక ఇంటెక్ వెల్, అక్కడ సదాశివపేట మున్సిపాలిటీ ప్రజలకు ఒక ఫిల్టర్ బెడ్, అట్లాగే సంగారెడ్డి మున్సిపాలిటీకి అదనంగా ఫిల్టర్ బెడ్. ఓకే. అట్లాగే మనం ఫిల్టర్ బెడ్ నుంచి మంజీరా నుంచి వాటర్ డ్రా చేసి పైప్ లైన్ అవుతున్నాయో నాణ్యత కూడుకున్న పైప్ లైన్ ఈ డీజిల్లోనే రావాలి. భవిష్యత్తులో మళ్ళా రిపేర్లు అనే ప్రస్తావన లేకుండా అది జాగ్రత్తలు తీసుకోవాలి కన్సల్టెంట్ సంబంధించి అధికారులు కానీ. ఇది ఒకటి. డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఇప్పుడు వేసే డీజిల్ నేను మీ అధికారులు అందరికి ఎందుకు కోరుతున్నా అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా దగ్గర ప్రోగ్రామ్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ దసరా, ఆఫ్టర్ దసరా తర్వాత సీఎం గారు రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఇక్కడికి నా దగ్గర ఉంటుంది. ఆ వచ్చే లోపలనే మీకు మీ 2 మున్సిపాలిటీలకు సంబంధించి నాకు ఇంటెక్ వెల్ కానీ ఫిల్టర్ బెడ్ కానీ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కానీ కొత్త కాలనీస్ ప్రజెంట్ కొత్త కాలనీస్ కానీ ఫ్యూచర్ కూడా కొత్త కాలనీస్ వచ్చే అవకాశం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్న ప్రాంతానికి కానీ
ఒకటేసారి కన్సల్టెంట్ అధికారులు అందరూ కూడా ఈ డిజైన్ చేయాలనేది నా ఆలోచన. ఇంకొకటి ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్, ఓకే, మీరేగా చూసేది ఈ గారు, ఓకే, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మీరు చూస్తారు, మీరు మున్సిపల్ అధికారులతో మీరు కోఆర్డినేషన్ చేసుకుంటారు, కన్సల్టెంట్ మీ కంట్రోల్లో ఉంటాడు, ఓకే. మీకు ఈ గారు మీకు చెప్పేది అదే అంటే అందరూ చెప్పేది ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఓవరాల్గా మీరు చూస్తారు కాబట్టి, ఇప్పుడు మొన్న డిస్కస్లో కూడా 2 సార్లు మనం డిస్కస్ చేసినప్పుడు మనం అనుకునేవి ఏంటంటే, గతంలో నేను సంగారెడ్డి 10 ఏళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డి మున్సిపాలిటీకి ఇంటింటా మంజీరాలు ఇచ్చినప్పుడు గుంతలు లేకుండా వాళ్ళందరికీ కూడా మనము ఏ రకంగా ఇచ్చినాం అని అంటే 4 వార్డులే కలిపి ఒక రిజర్వాయర్ ఒక ట్యాంక్ కట్టాం. అట్లాగే ఇప్పుడు కూడా సంగారెడ్డి మున్సిపాలిటీలో కొత్త కాలనీస్కి పెద్ద పెద్ద కాలనీస్ వచ్చినాయి కాబట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ట్యాంక్స్ పెట్టండి. మీరు అంతా కలపకండిగా ఏది మళ్ళా ఇప్పుడు సపోజ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది, సపరేట్ అయింది, మంజీరా నగర్ బ్యాంక్ కాలనీ సపరేట్ ఉంది, అట్లనే రామరాయ్ అదేంది ఆర్టీసీ కాలనీ అదొక పెద్ద కాలనీ అయింది, అవతల ఒక ఎంఆర్ఎఫ్ ఉంది, ఈతలో ఒక ఎంఆర్ఎఫ్ ఉంది, ఎఫ్ఆర్ఎస్ బ్యాక్ సైడ్ రాజంపేట బ్యాక్ సైడ్ దాదాపు 13-14 కాలనీస్ వచ్చినాయి, అక్కడ ఒక సపరేట్ ట్యాంక్ పెట్టండి. ఇట్లా మళ్ళీ ఒకసారి చూసుకోండి ఇదంతా. ఇప్పుడు అట్లానే పాత మనము బస్ స్టాండ్ ఇంకా ఓల్డ్ టౌన్కి ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ట్యాంక్ ఉందో దాన్ని మళ్ళీ కొత్తది అక్కడ ప్రపోజల్ చేయండి. చేసేది మీకు మళ్ళీ కూడా చెప్తున్నాను, మీరు చేసే కన్సల్టెంట్ మీరు కూడా ప్రతిదీ కూడా ట్యాంకులు కానీ రిజర్వేర్ కానీ ఫెడరల్ కానీ లేదా డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కానీ ఏది చేసినా మీరు రానున్న 50 ఏళ్ళకు డిజైన్ చేయండి. మీరు ఏదో ఈ టెంపరీగా 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు చేయకండి. 50 ఏళ్ళకి జనాభా పెరుగుతూనే ఉంటుంది. మనం ఈ రోజు చేసే మీరు ఇచ్చే డిజైనే అది భవిష్యత్తు 50 ఏళ్ళ దాకా మళ్ళీ మాకు రాలేవు కొత్త శాంక్షన్ కావాలనే పరిస్థితి లేని యొక్క సిస్టంలో మీరు అధికారులందరూ కూడా పనిచేయాలనేది నా సూచన. ఇక్కడ నుంచి అంతా నాకు టైం కూడా నా దృష్టికి నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నా. నేను పొద్దున్నే ఈ ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన చూసి వేముల నరేందర్తో మాట్లాడినా. బహుశా 10-15వ తారీఖు వచ్చే నెల 10 నుంచి 15వ తారీఖు లోపల ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం చూసుకునే అవకాశం ఉంది. దామోదర్ గారితో కూడా మాట్లాడినా. సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి మన జిల్లా మినిస్టర్ దామోదర్ గారు కూడా చెప్పిన, ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ తో కూడా చెప్తాను, ఓకే. వాళ్ళ పర్మిషన్ తోటి సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ సంబంధించి సపరేట్ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం తీసుకుంటాము. ఈ లోపల మీకున్న టైం ఎంత? ఈరోజు డేటు ఈరోజు 16, అంటే మీరు 30వ తారీఖు లోపల, ఈ నెల 30వ తారీఖు లోపల పబ్లిక్ హెల్త్ మున్సిపల్ అధికారులు మీరు కన్సల్టెంట్ అందరు కలిసి ఈ నెల 30వ తారీఖు లోపల మీరు అఫీషియల్గా మీరందరూ కూడా ఇది సబ్మిట్ చేసే పరిస్థితిలో ఉండాలి. మీరు ఈఎన్సీ ఏది ఈఎన్సీకి సబ్మిట్ చేయాలి, అంతే కదా. మీరు ఎవరు ఈఎన్సీ ఎవరు ఇప్పుడు మీకు 30వ తారీఖు లోపల మీరందరూ పోయి సబ్మిట్ చేసి ఫోటో తీసుకుని వెయ్యాలి. ఇది మీకు ఇస్తున్న లైన్. నేను ఈ గారు మీ ఎస్సీ గారితో చెప్పి మీ కన్సల్ట్ తోటి మాట్లాడి ఎట్లా మీకు ఆయన ఫీజు అంతా అందులో అడ్జస్ట్ కూడా ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు, అంతే కదా. మీది ఏది ఉన్నా సరే 30 ఏది సెప్టెంబర్ 30వ తారీఖు లోపల ఈఎన్సీ గారికి సబ్మిట్ చేయాలి. చేసే రోజు నాకు చెప్పండి, నేను కూడా వస్తున్నాను. నేను నిర్మల మేడం కూడా వస్తే మేమిద్దరం వస్తాం. ఆ రోజు మనం అందరం కలిసి ఈఎన్సీ గారి దగ్గర కూర్చొని సబ్మిట్ చేయాలి. ఇది లైన్ క్లియర్ కట్గా, ఓకే.